అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం భీష్మ పర్వం మూడో భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే రెండో భాగంలో రెండవ రోజు ఏం జరిగిందో తెలుసుకున్నాం. అయితే రెండవ రోజులో సూర్యాస్తమయం అవుతుండడం వల్ల భీష్ముడు మన సైన్యమును ఈ రోజుకు ఉపసంహరించడం మంచిది అని చెప్పుటతో మనం ముగించాం. తరువాత మూడవ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. మరుసటి రోజు వేకువజామున భీష్ముడు కౌరవ సైన్యమును గరుడ వ్యూహంలోకి అమర్చాను. ప్రతిగా పాండవులు తమ సైన్యమును చంద్రవంక వ్యూహంలోకి అమర్చారు. ఆరంభము నుండి అర్జునుడు శత్రుశ్రేణులతో గొప్ప వినాశనమును సృష్టించెను. దానితో అనేక ప్రముఖ కౌరవ యోధులు అతడిని బాణాలతో చుట్టుముట్టిరి. అర్జునుడు వారందరినీ విజయవంతముగా త్రిప్పికొట్టగా ఆకాశములో నుండి వీక్షిస్తున్నట్టు దేవతలకు గొప్ప ఆనందము కలిగెను. మరో చోట శకుని సైన్యం అభిమన్యుని మరియు సాత్యకిని చుట్టుముట్టారు. ఆ పోరులో సాత్యకి రథము విరిగిపోగా అతడు అభిమన్యుని రథమును అధిరోహించెను. వారిరువురు కలిసి శకుని సైనికులను వధింపనారంభించారు. ఇంతలో భీముడు మరియు ఘటోత్కచుడు ఎంతో వీరోచితముగా పోరాడారు. అప్పుడు దుర్యోధనుడు అక్కడకు చేరుకుని తన స్థిరవృష్టితో వారిని నిరోధించెను. భీముడు దుర్యోధనుని ఎదను ఒక బాణముతో బాధించి అతడు తన రథములోని ఆసనముపై స్పృహ కోల్పోవునట్లుగా చేసెను. సారథి కౌరవరాజును రణరంగము నుండి దౌరముగా తీసుకువెళ్ళెను. అది చూచి కౌరవ సైనికులు భయముతో వెనక్కు తగ్గారు. భీముడు వారిని అనుసరిస్తూ దృష్టద్యుమ్నునితో కలిసి ఈ నరమేధము భీష్ముడు మరియు ద్రోణుని ఎదుటనే జరుగుతున్నట్లుగా వారిరువుడు తమ సైన్యమును సమాయత్తపరచలేకపోయెను. దుర్యోధనుడు తేరుకొని తిరిగి రణరంగంలో ప్రవేశించిన పిమ్మటనే కౌరవసేన వెనక్కు తిరిగి రణరంగంలోకి ప్రవేశించెను. దుర్యోధనుడు భీష్ముని సమీపించి ఇట్లు ఆరోపించెను. ఓ పితామహ, మీ సమక్షములోనే నా సైన్యము నశిస్తుండటను నేను విశ్వసించలేకుంటిని. మీరు మరియు ద్రోణుడు పాండవులకు అనుకూలమొకట చేత వారితో యుద్ధము చేయ వాంఛించుట లేదని ఇప్పుడు నాకు అర్థమైనది. ఈ విషయం మీరు నాకు యుద్ధారంభముకు మునుపే తెలిపి ఉండవలసినది. అప్పుడు నేను మరో ఇతర ఏర్పాట్లను చేసుకుని ఉండేవాడిని. నా సైన్యమును మీరు సర్వసైన్యాధ్యక్ష పద్ధతును అంగీకరించిరి. అందుకు తగినట్లుగా హృదయపూర్వకముగా యుద్ధము చేయవలను. ఇలా విమర్శింపబడుటతో భీష్ముడు కలతకు గురయ్యెను. హేయ భావనతో నవ్వుతూ ఇలా బదులిచ్చెను. ఓ రాజా, పాండవులను జయించుట సాధ్యపడదని నేను పదే పదే హెచ్చరించితిని. ఏమైనను నేను నా శక్త్యానుసారము ప్రయత్నించెదను. ఈ రోజు నేను పాండవులందరినీ యుద్ధములో నిలువరించుటను నీవు చూచెదవు. భీష్ముని హామీ దుర్యోధనునికి సంతోషము కలిగించెను. దానితో కౌరవ యోధులను శంఖాలు పూరించమని వాద్యకారులను నగారాలను మ్రోగించమని ఆజ్ఞాపించెను. అదివరకే మధ్యాహ్నమొకటి చేత తన పలుకులను నిలబెట్టుకోవాలనని భీష్ముడు పాండవులపై భారీ దాడికి నాయకత్వం వహించెను. దానితో భయంకరమైన పోరు కొనసాగి స్వల్ప సమయంలోనే రక్తము నదిలా ప్రవహించెను. యుద్ధభూమి సమస్తము చిందరవందరగా పడిన శవాలతో నిండిపోవుటతో రథాలను నడుపుట సారథులకు కష్టతరముగా మారెను. భీష్ముడు యుద్ధభూమిలో సాటిలేని పరాక్రమమును ప్రదర్శిస్తూ వేగముగా తిరుగాడసాగెను. దానితో పాండవ యోధులకు అనేక మంది భీష్ముడు ఉండిరి అనిపించెను. నిజమునకు భీష్ముని సమీపించుట ఎవరి వలన కాలేదు. దానితో పాండవ సైనికులు వేలాదిగా మట్టుబెట్టబడిరి. కొన్నిసార్లు భీష్ముడు ఒక బాణముతో ముగ్గురు సైనికులను వధిస్తుండెను. చివరకు శ్రీకృష్ణార్జునుల సమక్షంలోనే పాండవ సైనికులు భయముతో పారిపోయిరి. పాండవ సైనికులు భీష్ముని చూసి ఎంత భయపడిరనగా కొంతమంది తమ కవచాలను తొలగించి పరుగెత్తన ఆరంభించిరి. వారి జుట్టుముడులు ఊడి జుట్టు గాలిలో ఎగురసాగెను. అనేక మంది సైనికులు ఏ కారణము లేకుండగానే గట్టిగా విలపించసాగిరి. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. అర్జున, కౌరవ యోధులందరినీ సంహరించదనని నీవు చేసిన ప్రతిజ్ఞను మరచితివా? భీష్ముడు పాండవ సైన్యమంతటినీ నిర్మూలించుటకు మునుపే నీవు ఇప్పుడు అతడిని సమీపించి అతని పురోగతిని నిలిపివేయవలను. అందుకు అర్జునుడు ఇలా బదులిచ్చెను. హే కృష్ణ, ప్రస్తుతము భీష్ముడు ఉన్న చోటికి నన్ను తీసుకువెళ్ళము. ఆలస్యము లేకుండా నేనతడిని ఓడించెదను. అర్జునుడు భీష్ముడిపై దాడి చేయుటను చూచిన పాండవుల సైనికులు భయము నుండి స్వాంతన పొంది యుద్ధమునకు సిద్ధపడిరి. భీష్ముడు అర్జునుడి రథమంతటిని బాణాలతో ముంచెత్తినప్పటికీ అర్జునుడు అతని విల్లును విరిచివేసెను. భీష్ముడు మరో విల్లును అందుకోగానే అర్జునుడి మిక్కిలి నిపుణతతో దానిని కూడా విరిచివేసెను. మునుపటి సామర్థ్యమును చూచిన మనువుడి సామర్థ్యమును చూచి
భీష్ముడు ఎంతగానో ప్రీతి చెందెను. భీష్ముడు అర్జునుని అభినందించి అదే సమయంలో తన శక్త్యానుసారము యుద్ధము చేయవలసినదిగా కోరెను. భీష్ముడు మరొక విల్లును చేతబూని శ్రీకృష్ణ భగవానుని మరియు అర్జునుని దేహాలను బాణాలతో బాధింపసాగెను. నిజమునకు భీష్ముడు వేలాది బాణాలను ప్రయోగించి తన విశిష్ట పరాక్రమమును ప్రదర్శించుటను చూచి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆశ్చర్యపడెను. ఏమైనను భీష్ముడు పాండవ సైన్యమును నాశనము చేస్తున్నను అర్జునుడు నెమ్మదిగా యుద్ధము చేస్తున్నట్లుగా అగుపించుటతో శ్రీకృష్ణ భగవానుడు ఆగ్రహముకు గురయ్యెను. శ్రీకృష్ణ భగవానుడు తనలో తానిట్లు భావించెను. ఈ విధముగానే కొనసాగిస్తే భీష్ముడు ఈ రోజే పాండవ సైన్యమంతటిని నాశనము చేయగలడు. నేను ఎట్టి ఆలస్యము చేయకుండా నా సుదర్శన చక్రమును ప్రయోగించి అతడిని వధించుట మంచిది. శ్రీకృష్ణ భగవానుడు ఇలా ఆలోచిస్తుండగానే ద్రోణుడు, కృపుడు, కృతవర్మ మరియు జయద్రథునితో పాటు అనేక మంది ఇతర కౌరవ యోధులు శరవృష్టితో అర్జునుని చుట్టుముట్టారు. సాత్విక అర్జునుడికి మద్దతుగా వచ్చి వెనక్కు తగ్గుతున్న పాండవ సైన్యమును సమాయత్తపరచుటకు తన శక్త్యానుసారము ప్రయత్నిస్తుండెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా ప్రకటించెను. సాత్యకి, భీష్మ, ద్రోణ మరియు ధృతరాష్ట్రపుత్రులందరినీ సంహరించుటకు ఇప్పుడు నేను నా సుదర్శన చక్రమును ప్రయోగించెదను. అప్పుడు పాండవులు తమ ధర్మబద్ధమైన రాజ్యమును తిరిగి సాధింపగలరు. అట్లు పలికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని రథభగ్గాలను విడిచి తన ప్రకాశిస్తున్నట్టు సుదర్శన చక్రమును కుడి చేతిలో తిరుగుతుండగా క్రిందకు దూకెను. భూమి కంపించున్నట్లుగా పెద్ద పెద్ద అంగలు వేస్తూ శ్రీకృష్ణ భగవానుడు భీష్ముని వైపునకు ఏనుగుపై లంకించే సింహముకు వలె దూసుకు వెళ్ళసాగెను. అతని పీతవస్త్రాలు గాలిలో తేలుతుండగా శ్రీకృష్ణ భగవానుడి మెరుపుతో అలంకరించబడిన నీలిమేఘముల అగుపించెను. అతని కరకమలముపై మిరుమిట్లు గొలుపుతూ తిరుగాడుతున్నట్టే సుదర్శన చక్రము శ్రీకృష్ణ భగవానుడి నీలిమేఘవర్ణపు దేహము నుండి ఉద్భవిస్తున్నట్టే కమల పువ్వుకు వలె అగుపించెను. శ్రీకృష్ణ భగవానుడి భయానకమైన రూపము చూచి మరియు అతని భీకర గర్జనలను విని అతని చేతిలో కౌరవ వినాశము జరగబోతుందని ఇరుపక్షాల యోధులు భావించిరి. మరోవైపు భీష్ముడు నిర్భయముగా ముకులిత హస్తుడై నిలుచుని ఇలా ప్రార్థించెను. ప్రభు, దయచేసి నన్ను నా రథము నుండి పడద్రోయము. మీ చేతిలో హతమైనచో నేను అత్యున్నత లోకాలను పొందగలుగుతును. శ్రీకృష్ణ కుమారుడు భీష్ముని వైపునకు దూసుకువెడుతూ ఇలా ప్రకటించెను. ఓ భీష్మ, నీవే ఈ భయానకమైన నరవేదమునకు కారణము. ఎందుకంటే నీవు ఒక దుష్టరాజును నిరోధింపలేనట్టి మంత్రివి. అందుకు భీష్ముడు ఇలా బదులిచ్చెను. ప్రభు, నీవు ధృతరాష్ట్రునికి బోధింప యత్నించినట్లే నేను కూడా తన పుత్రుని నియంత్రించమని అభ్యర్థించి తిని, కాని ఎట్టి ప్రయోజనము లేకుండా పోయెను. అంతలో అర్జునుడు రథము నుండి దూకి శ్రీకృష్ణ భగవానుని వెంబడించి అతని చేతిని పట్టుకోగలిగెను. ఏమైనను శ్రీకృష్ణ భగవానుడు ఆగ్రహముగా ఉన్నందున తన పాదాలను పట్టుకుని ఉన్నట్టి అర్జునుని కూడా ఈడ్చుకుంటూ భీష్ముని వైపునకు దూసుకు వెళ్ళసాగెను. అర్జునుడు ఇలా ప్రార్థించెను. ప్రభు, దయచేసి మీ ఆగ్రహమును త్యజింపగలరు. నేను ఎట్టి సంకోచము లేకుండా కౌరవులందరినీ నిర్మూలించదనని హామీని ఇస్తుంటిని. అది వినని శ్రీకృష్ణ భగవానుడు శాంతించెను. అతడు వెంటనే వెనక్కు తిరిగి అర్జునుని రథమును అధిరోహించెను. తరువాత పగ్గాలు చేతబూని తన శక్తివంతమైన పాంచజన్య శంఖమును పూరింపగా ఆ అద్భుత ధ్వని తరంగాలు ఆకాశమంతటా వ్యాపించెను. ఆ తరువాత కురువీరులందరూ అర్జునుని వైపునకు దూసుకు వెళ్లి శరవృష్టిని కురిపించారు. ఏమైనను అర్జునుడు వారందరినీ ధీటుగా ఎదుర్కొని తరువాత అద్భుతమైన మహేంద్రాస్త్రమును ప్రయోగించెను. దాని ప్రభావముతో దహించునట్లుగా బాణాలను కుండపోతకు వలె వర్షిస్తూ కౌరవ సైన్యమంతటిని నిలువరించెను. పెద్ద ఎత్తున సంహరింపబడుతున్న తమ సహచరులను చూచి గాంధీవ వింటినారి ధ్వనిని పదే పదే వింటూ కౌరవ సైనికులు ఎంతగానో భీతిల్లిరి. ఆ నరమేధము కారణముగా ఘోర రక్తము, క్రొవ్వు మరియు ఎముకల గుజ్జుతో కూడి ప్రవహించే ఒక భయంకర నది ఏర్పడెను. పాండవ యోధులు అర్జునుని జాజ్వల్యమైన పరాక్రమమును చప్పట్లతో ప్రశంసింపగా కౌరవుల హృదయాలలో ఘోర భయము ప్రవేశించెను. మహేంద్రాస్త్రపు ప్రభావము యుద్ధభూమి అంతటా విస్తరిస్తూ విశ్వ వినాశముకు వలె దృశ్యమును ఆవిష్కరించెను. భీష్ముడు మరియు ద్రోణుడు ఆ రోజుకు తమ సైన్యమును విరమింపజేయ నిశ్చయించిరి. సూర్యాస్తమయ సమయము ఆసన్నమగుట చేత పాండవులు కూడా తమ సైన్యమును విరమింపజేసిరి. ఆ రోజు రాత్రి కౌరవ శిబిరములో కూడా అర్జునుని పరాక్రమం ప్రశంసింపబడెను. ఎందుకంటే ఆ రోజు అతడు 10,000 రథిక యోధులు మరియు 700 ఏనుగులను వధించెను. అంతటితో 3వ రోజు యుద్ధము ముగిసెను. అయితే 4వ రోజు ఏం జరిగిందో కూడా చెప్పుకుందాం. మరుసటి రోజు సూర్యోదయం పిమ్మట యుద్ధము తిరిగి ఆరంభమయ్యెను. భీష్ముడు మరియు అర్జునుడు ముఖాముఖి తలపడ్డారు. అభిమన్యుడు అర్జునుడితో చేరెను. అతడు తన అద్భుతమైన పరాక్రమమును ప్రదర్శింపసాగెను. కాని త్వరలోనే తండ్రి, తనయులు ఇద్దరు త్రిగర్తులు, మద్రీకులు మరియు కేకయ రాజ్యాల రధిక యోధులతో చుట్టుముట్టబడిరి. అప్పుడు దృష్టోద్యుమ్నుడు విశాలమైన సైన్యముతో వచ్చి చేరి అర్జునుడు మరియు సుభద్ర తనయునిపై ఉన్న ఒత్తిడిని తగ్గించెను.
మరోవైపు హస్తినాపురములో పాండవులు కౌరవ సైన్యమును పదే పదే నాశనమును చేస్తున్న వైనమును సంజయుని ద్వారా వినిన ధృతరాష్ట్రుడు గొప్ప వేదనతో ఇలా వాపోయెను. ఓ మానవ యత్నము కంటెను విధి ఖచ్చితముగా బలమైనది. ఎందుకనగా అత్యున్నతమైన నా కుమారుని సైన్యము ఓటమిని పొందబోతుండెను. సంజయుడు ఇలా పలికెను, ఓ రాజా, నీ వేదనకు విధిని నీవు నిందింపరాదు. ఎందుకనగా నీవే ఈ యుద్ధమునకు పూర్తి బాధ్యుడవు. అక్కడ కురుక్షేత్రంలో శల్యుడు దృష్టద్యుమ్నునితో పోరాడెను. అతడు పాంచాల రాకుమారుని విల్లును విరిచివేయగా అభిమన్యుడు పోరులో ప్రవేశించెను. శల్యుని రక్షించుటకు దుర్యోధనుడు, వికర్ణుడు మరియు ఇతర ధార్తరాష్ట్రులు రాగా వారిని ఎదిరించుటకు భీముడు, నకులుడు, సహదేవుడు మరియు ద్రౌపది కుమారుడు వచ్చిరి. అలా ఇరు పక్షాలలో 10 మంది గొప్ప రధిక యోధులు తలపడుతుండగా మిగతా పక్షాల సైనికులు ప్రేక్షకులై ఒక ప్రక్కన నిల్చుని చూస్తుండిరి. కొద్ది సమయం బాణాలతో యుద్ధము సలిపిన పిమ్మట భీముడు ఆ పోరును అక్కడికక్కడే ముగించవలనని భావించి ఒక బలమైన గదను అందుకొనెను. అందుకు అతడు ఒక భీకరమైన రూపమును ధరించెను. ఒక్క దుర్యోధనుడు తప్ప అది చూచిన ధార్తరాష్ట్రులు భయముతో పారిపోసాగిరి. అతడు మగధ సైన్యములోని 10,000 ఏనుగులను భీమునిపై దాడి చేసేందుకు వినియోగించెను. అది చూచి భీముడు గదను చేతబూని రథము నుండి దూకి సింహముఖ వలె గర్జిస్తూ ఏనుగులపై దాడి చేసెను. అటు పిమ్మట భీముడు మగధ సైన్యముకు సంబంధించిన ఏనుగులను వధింపసాగెను. నకులుడు, సహదేవుడు, అభిమన్యుడు, దృష్టద్యుమ్నుడు మరియు ద్రౌపదిపుత్రుడు వారి బాణాలతో గజయోధుల తలలను వేరు చేస్తూ భీమునికి తోడ్పడిరి. భీముడు ఏనుగుల నడుమ తిరగాడుతూ తన గదతో ఒక్కొక్క దెబ్బతో ఒక్కొక్క ఏనుగు చొప్పున అసంఖ్యాకముగా ఏనుగులను నాశనము చేసెను. ఏనుగులు వెంటనే భయపడి మగధ సైనికులను త్రొక్కుతూ అనేక మందిని నలిపివేసెను. భీముడు తన గదను తిప్పుతో ప్రళయకాలములో శివునికి వలె అగుపించెను. ఏనుగులన్నింటినీ తరిమివేసి భీముడు యుద్ధభూమిలో విజయోత్సాహముతో నిలుచుండెను. అది చూచిన దుర్యోధనుడు ఆగ్రహించి కౌరవ సైన్యమంతటిని అతనిపై దాడి చేయమని ఆజ్ఞాపించెను. అప్పుడు భీముడు వంటి చేతితో కౌరవ యోధులందరినీ నిలువరించెను. దానితో అతడు మహాసముద్రమును నిలువరించు తీరముకు వలె అగుపించెను. దృష్టద్యుమ్నుడు, శిఖండి, అభిమన్యుడు మరియు ద్రౌపదిపుత్రుడు అతనికి మద్దతుగా వచ్చారు. వారి మద్దతుతో భీముడు కౌరవ సైన్య శ్రేణుల నడుమ తిరగాడుతూ గొప్ప నరమేధమునే సృష్టించెను. సరోవరం ఒడ్డున గల గడ్డిని ఏనుగు సులభముగా నలిపివేసినట్లుగా భీముడు తన గదతో కౌరవుల రథాలను నుగ్గు చేసి వారిని సంహరించెను. అలా త్వరలోనే అతని శరీరం పూర్తిగా రక్తము, క్రొవ్వు మరియు మాంసముతో కప్పబడెను. అట్లు కౌరవ సైన్యం పెరికివేయబడుతుండగా ఒక్కసారిగా భీష్ముడు భీముని వైపునకు దూసుకువచ్చెను. భీముడు అతని వైపునకు తిరిగి ఎదుర్కోబోవునంతలో సాత్యకి ఎంత బలముగా భీష్ముడిపై దాడి చేసిననగా సోమదత్తుని కుమారుడైన ఒక్క భూరిస్త్రవుడు తప్ప ఇతర కౌరవ యోధులందరూ వెనక్కు తగ్గిరి. భూరిస్త్రవుడు సాత్యకిని ఎదుర్కొనగా దుర్యోధనుడు మరియు అతని సోదరుడు ఇంకను అనేక మంది పాండవ యోధులు ఆ పోరులో చేరిడి. భీముడు ధార్తరాష్ట్రులను ఎదిరింపవదలచగా వారు వెంటనే అతనిపై బాణాలను కురిపించిరి. ఆ సమయంలో భీముని కొరకు ఒక రథం వచ్చెను. అతడు ఆ రథమెక్కి ధార్తరాష్ట్రుల వైపునకు దూసుకు వెళ్ళెను. దుర్యోధనుడు తన సారథిని బాధించుటతో భీముడు ఆగ్రహించి వెంటనే కౌరవరాజు విల్లును సగమునకు విరిచివేసెను. దుర్యోధనుడు క్రోధముతో మరో విల్లందుకుని భీముని ఎదలోకి ఒక బలమైన బాణమును ప్రయోగించి అతడు స్పృహ తప్పి రథములో పడిపోనట్లుగా చేసెను. భీముడు వెంటనే కోలుకుని దుర్యోధనుని బాధించి తరువాత శల్యునిపై ఎంత ఘోరముగా దాడి చేసిననగా అతడిని రణభూమి నుండి దూరముగా తీసుకువెళ్లవలసి వచ్చెను. 14 మంది ధార్తరాష్ట్రులు మూకుమ్ముడిగా భీమునిపై దాడి చేసిరి. వారి బాణాలతో భీముడు బాధకు గురైనను గరుడు అనే అనేక సర్పాలపై ఒకేసారి దాడి చేసినట్లుగా భీముడు ధృతరాష్ట్ర పుత్రులపై విరుచుకుపడెను. కొన్ని నిమిషాలలోనే భీముడు 8 మంది ధృతరాష్ట్రపుత్రులను సంహరింపగా మిగతా వారందరూ భయముతో పారిపోయిరి. తరువాత భీముని బంధింపవలసినదిగా భీష్ముడు కౌరవ యోధులను ఆజ్ఞాపించెను. ప్రాగ్జ్యోతిష్యుల రాజు భగదత్తుడు తన భారీ ఏనుగుపై కూర్చుని ఆ దాడికి నాయకత్వం వహించెను. భగదత్తుడు బలమైన ఒక బాణం భీముని ఎదపై ప్రయోగింపగా భీముడు కుప్పకూరుతూ తన రథధ్వజము యొక్క కర్రను పట్టుకుని రథములో కుప్పకూలెను. అది చూచిన ఘటోత్కచుడు కోపముతో రగిలిపోయెను. అతడు అదృశ్యముగా మాయలు సృష్టించుటతో యోధులందరూ భయపడసాగిరి. ఘటోత్కచుడు తన మాయతో సృష్టించిన దిగ్గజ ఐరావతమునెక్కి తిరిగి ప్రకటమయ్యెను. అతని వెనుక మరికొంతమంది రాక్షసులు మరో 3 దిగ్గజ ఐరావతాలపై వచ్చిరి. ఈ 4 ఏనుగులు తమ పదునైన తొండాలతో భగదత్తుని వాహనమును 4 వైపుల నుండి దాడి చేసెను. భీష్ముడు కౌరవ సైన్యములోని గొప్ప వీరులను భగదత్తునికి రక్షణగా వెళ్లమని ఆజ్ఞాపించెను. ద్రోణుడు మరియు ఇతరులు స్పందింపగా
అనేక మంది యోధులు వెనుక అనుసరించిరి. కౌరవ సైన్యము తనను సమీపిస్తుండగా ఘటోత్కచుడు భయంకర గర్జన చేసెను. దానితో యుద్ధము చేసేందుకు అంతగా ఉత్సాహముతో ఉండుటను చూసి ద్రోణుని వైపునకు తిరిగి భీష్ముడు ఇలా పలికెను. ఇప్పుడు భీముని కుమారునితో పోరు మనకు ఫలవంతము కాపోదు. ఎందుకనగా ఈ సమయంలో అతడు అజేయుడు. పగలు గడిచిపోతుండెను. మరియు మన సైన్యము కూడా అలసిపోయెను. కనుక మన దళాలను విరమింపజేసి రేపు ఉదయం నూతనోత్తేజముతో యుద్ధమును తిరిగి ఆరంభించెదము. ఘటోత్కచునికి భయపడిన భీష్ముడు అలుముకుంటున్నదనే నెపముతో కౌరవ సైన్యమును విరమించమని ఆజ్ఞాపించెను. కౌరవ యోధులు కూడా ఘటోత్కచుని సమీపించుటకు భయపడుతున్నందున వారు సంతోషముగా భీష్ముని ఆజ్ఞను పాటించిరి. కౌరవ సైన్యము యుద్ధము విరమించుటను చూచిన పాండవ యోధులు సింహగర్జనలతో తమ తమ శంఖాలను పూరించిరి. తమ శిబిరమును తిరిగి చేరుకున్న కౌరవ యోధులు తమ ఓటమికి మిక్కిలి లజ్జితులైరి. పాండవ యోధులు యుద్ధభూమిని విడిచి వెళ్లి సమయములో భీముని మరియు ఘటోత్కచుని ముందు నిలిపి వారిరువురిని సన్మానించిరి. దుర్యోధనుడు తన సోదరుల మరణమునకు ఎంతగానో కలత చెందెను. చాలా సమయము దుఃఖములో కన్నీరు కార్చుతూ ఆ రోజు జరిగిన సంఘటనలను స్మరిస్తూ మౌనముగా కూర్చుండెను. మరోవైపు హస్తినాపురములో ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా విచారించెను. సంజయ, పాండవులు పదే పదే నా పుత్రుని బలమైన సైన్యమును ఎలా జయింపగలుగుతుండిరి? వారు చేసిన తపస్సు ఏమిటి? అందుకు ఫలితముగా వారు పొందిన ఫలితములేమిటి? విధి నన్ను భారీ దెబ్బతీసెను. ఎందుకంటే నా పుత్రుల నిర్మూలన ఖచ్చితముగా జరగబోతున్నది. సంజయుడు ఇలా బదులిచ్చెను. ఓ రాజా, పాండవులు నీ కుమారులను మరియు వారి మిత్రులను జయిస్తున్న విధానమును విని నీవు ఆశ్చర్యపడన అవసరమే లేదు. పాండవులు బలవంతులైన యోధులే కాకుండా గొప్ప ధర్మాత్ములు కూడా. విజయము ఎల్లప్పుడూ ధర్మాత్ముల పక్షాన ఉండరు. నీ కుమారులు దుష్టులు మరియు క్రూరులైనందున జయింపబడవలనని నిర్ణయింపబడెను. మరియు వారు గతములో చేసిన పాపకార్యాల ఫలితాలను ఇప్పుడు పొందుతుండిరి. మహాసంగ్రామపు 4వ రోజు రాత్రి ఇప్పుడు నీవు నా ఎదుట వ్యక్తపరుస్తున్నట్టి ఆలోచనల వంటి ఆలోచనలతోనే నీ కుమారుడు దుర్యోధనుడు భీష్ముని సమీపించెను. కనుక పవిత్ర పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో జరిగిన సంఘటనను వివరించెదను, శ్రద్ధగా వినుము. దుర్యోధనుడు ఇలా ప్రశ్నించెను. పితామహ, ముల్లోకాలలోని జనాభా సమస్తము కలిసి దాడి చేసినను ఎదురించి నిలువగల గొప్ప కురువీరులను పాండవులు పదే పదే ఎలా జయింపగలుగుతుండిరి? భీష్ముడు ఇలా బదులిచ్చెను. ఓ రాజా, పాండవులతో శాంతి ఒప్పందము చేసుకోమని పదే పదే నీకు ఇచ్చిన సలహాను మరచితివా? ఇంకనూ సమయం మించిపోలేదు. ఎందుకంటే నీవు గతములో చేసిన నీ తప్పులను అంగీకరిస్తే ఇప్పుడు కూడా శాంతి కొరకు ప్రయత్నింపవచ్చును. దుర్యోధన, వేదాలు మరియు ఉపనిషత్తులలో తత్ అని తరచుగా పేర్కొనబడిన దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి సంరక్షణలోని పాండవులను సంహరించుట సాధ్యపడదు. బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు దేవతల చేత యుద్ధములో జయింపబడని అసురుల నిర్మూలనకు అవతరింపవలసినదిగా విష్ణువులు ప్రార్థించును. మానవ మాతృనిగా అగుపించినను ఆ దేవాది దేవుడు అమితమైన శక్తులతో మార్పురహితునిగా ఉండును. కనుక శ్రీకృష్ణ భగవానుని అగౌరవపరచుట కాని అతడిని కేవలం మానవునిగా పరిగణించుట కాని ఎన్నడను చేయరాదు. విష్ణు భగవానుడు యదువంశములో శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించెను. అర్జునుడు అతని నిత్య సహచరుడు. భగవంతునికి విరుద్ధముగా యుద్ధము చేయరాదని నిన్ను పదే పదే హెచ్చరించుట జరిగెను. ఏమైనను నీవు నీ మొండి వైఖరితో ఆ సలహాను నిర్లక్ష్యపరచితివి. కనుక నేను నిన్ను ఘోర రాక్షసుని కంటెను మెరుగైన వ్యక్తిగా భావించుటలేదు. నీవు కాకుండా ఇంకెవరు భగవంతుని మరియు అతని భక్తులను ద్వేషింపగలరు? విజయము ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవానునితోనే ఉండును. అతడు ఇప్పుడు పాండవుల పక్షాన ఉన్నందున పాండవులు తప్పక విజయము సాధించుదరనేది నిశ్చయము. దుర్యోధనుడు ఇలా అర్థించెను. పితామహ, శ్రీకృష్ణుని వైభవము గురించి మరింతగా వివరింపగలరు. ఎందుకనగా అతని గురించి వినుటకు నేను ఉత్సాహముగా ఉంటిని. అప్పుడు భీష్ముడు ఇలా బదులిచ్చెను. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానుడే తన అవతారమైన మహావిష్ణు రూపములో అసంఖ్యాకమైన విశ్వాలను బీజ రూపములో సృష్టించును. అతడు గర్భోదక సాయి విష్ణువుగా ప్రతి విశ్వములోనూ ప్రవేశించును. అతడు చివరకు సర్వవ్యాపి అయిన పరమాత్మగా విస్తరించును. ఈ క్షీరోదక సాయి విష్ణువు విశ్వములోని సమస్త అవతారాలకు ఆదిమూలము. దేవతలందరూ తమ రక్షణ కొరకు అతని పైననే ఆధారపడుతుందురు. దుర్యోధన, గొప్ప గొప్ప మునులందరూ అర్చించేది, ధ్యానించేది శ్రీకృష్ణ భగవానుడినే. అతని శాశ్వత నివాసమే వారి పరమ లక్ష్యం. నీవు కూడా శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఆకర్షణను పెంపొందించుకోవలను. ఎందుకనగా అతడే నీతో సహా ప్రతి ఒక్కరి హృదయములో నెలకొన్న పరమాత్మ. భీష్ముని నుండి శ్రీకృష్ణ భగవానుని గురించి విన్న దుర్యోధనుడు అతడిని అత్యున్నతునిగా భావింపసాగెను. భీష్ముడు ఇలా కోరెను. ఓ రాజా, పాండవులతో శాంతి కుదుర్చుకునము. ఎందుకనగా వారు శ్రీకృష్ణ భగవానుడికి ప్రియమైన భక్తులు. ఒకవేళ నీవు అట్లు చేయకున్నచో వినాశమునకు గురి అవుదువు.
అటు పిమ్మట భీష్ముడు సంభాషణను నిలిపివేసెను. పితామహునికి నమస్కరించి దుర్యోధనుడు విశ్రాంతి కొరకై తన శిబిరమును తిరిగి చేరుకొనెను. మరుసటి రోజు ఉదయం భీష్ముడు కౌరవ సైన్యమును మకర వ్యూహములో అమర్చెను. పాండవులు సేన వ్యూహముతో ఎదుర్కొనిరి. యుద్ధము ఆరంభమవ్వగానే భీముడు కౌరవ సైన్యములకు చొచ్చుకుపోసాగెను. అంతకు ముందు రోజు తన 8 మంది సోదరులను భీముని చేతిలో హతమొకటను స్మరిస్తూ దుర్యోధనుడు మిక్కిలి భయభీతుడయ్యెను. ద్రోణాచార్యుని సమీపించి కౌరవరాజు ఇలా పలికెను: ఆచార్యదేవ, పాండవులను సంహరించుటకు కావలసిన దానిని మీరు తప్పక చేయవలను. వారిని నిలువరించకపోయినచో వారు త్వరలోనే నా సమస్త సైన్యమును చేసెదరు. ద్రోణుడు పాండవ సైన్యములోనికి చొచ్చుకు వెళ్ళనారంభింపగానే సాత్విక అతడిని ఎదుర్కొనెను. అదే సమయంలో భీష్ముడు ధార్తరాష్ట్రుడును రక్షించుట కొరకై భీమునిపై దాడి చేసెను. వారిరువురి నడుమ భయంకరమైన పోరు కారణమున త్వరలోనే యుద్ధభూమి సమస్తము అసంఖ్యాకముగా తెగబడిన అవయవాలు మరియు వధింపబడిన జంతుకళేబరాలతో నిండిపోయెను. భీష్మునికి తోడుగా దుర్యోధనుడు నిల్చుండగా భీమునికి తోడుగా అర్జునుడు వచ్చెను. అర్జునుడు తన గాంధీవ వింటినారిని సంధించి తన దేవదత్త శంఖమును పూరించెను. శ్రీకృష్ణ భగవానుడు కౌరవ యోధుల హృదయాలలో గొప్ప భయమును కలిగించినట్లుగా తన పాంచజన్య శంఖమును కూడా పూరించెను. భీష్ముడు భీముని విల్లును సగమునకు విరిచెను. సాత్వికి నేరుగా పితామహునికి సమీపించి అతనిని అనేక బాణాలతో బాధించెను. భీష్ముడు సాత్విక సారథిని వధించి ప్రతీకారం చేసెను. దానితో అశ్వాలను నియంత్రించేవాడు లేకపోవటతో అవి యదువీరుని యుద్ధభూమి నుండి దూరముగా కొనిపోయెను. అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొంటూ భీష్మునిపై ఒత్తిడి తగ్గించవలనని భావించెను. అశ్వత్థామ బ్రాహ్మణుడే కాకుండా గురుపుత్రుడు కూడా అయినందున అర్జునుడు హృదయపూర్వకముగా అతనితో యుద్ధము చేసేందుకు వెనుకాడుతుండెను. అభిమన్యుడు వీరోచితంగా ప్రకాశిస్తూ అనేక మంది కౌరవ యోధులను సంహరించెను. అది చూచిన దుర్యోధనుని కుమారుడు లక్ష్మణుడు అభిమన్యుని ఎదురించుటకు వచ్చెను. లక్ష్మణుడు ధైర్యముగా పోరాడినను అభిమన్యుడు త్వరలోనే అతని 4 అశ్వాలను మరియు సారథిని వధించెను. కృపాచార్యుడు లక్ష్మణుని తన రథములోకి ఎక్కించుకుని అభిమన్యుని బాణాలకు అందనంత దూరము కొనిపోయెను. మరోవైపు భీష్ముడు అసంఖ్యాకముగా పాండవ యోధులను మట్టుబెట్టెను. అట్లే సాత్వికి కౌరవ శ్రేణుల నడుమ గొప్ప నరమేధమును సృష్టించెను. దుర్యోధనుడు సాత్వికతో పోరుకు 10,000 రథిక యోధులను పంపెను. కానీ ఆ యదువీరుడు దివ్యాస్త్రాలను ఉపయోగించి వారందరినీ వెంటనే సంహరించెను. ఈ అద్భుతమైన కార్యమును సాధించి సాత్వికి భూరిస్త్రవుని ఎదుర్కొనుటకు సమీపించెను. దానితో భూరిస్త్రవుడు అతని పైకి అసంఖ్యాకముగా బాణాలను సంధించెను. నిజమునకు భూరిస్త్రవుని దాడి ఎంత విధ్వంసకరముగా ఉండిననగా సాత్వికకి మద్దతుగా ఉన్నట్టే యోధులు వెంటనే అతడిని విడిచి పారిపోయిరి. సాత్విక 10 మంది కుమారులు భూరిస్త్రవుని చుట్టుముట్టిరి. వారందరూ అతడిపై నిరంతర శరవృష్టిని కురిపించినప్పటికీ సోమదత్తుని పుత్రుడు వారందరినీ ఎదుర్కొనెను. భూరిస్త్రవుడు సాత్విక కుమారులందరినీ విల్లును విరిచి అటుపిమ్మట వెంటనే ఒకరి తర్వాత మరొకరుగా వారి తలలను వేరు చేసెను. ఆ సమయంలో సాత్విక బిగ్గరగా గర్జించి భూరిస్త్రవుని వైపునకు దూసుకు వెళ్ళెను. వారి రథాలు ఒకటి మరొకటిని దాదాపు స్పృశించినట్లుగా చేరువకు వచ్చుటతో వారు ఒకరు మరొకరి అశ్వాలను వధించిరి. యోధులు ఇరువురు నేలపైకి దూకి కత్తులు దూసిరి. ఏమైనను వారు పోరాటమును ఆరంభించునంతలో భీముడు సాత్వికిని మరియు దుర్యోధనుడు భూరిస్త్రువుని తన రథమున ఎక్కించుకుని పోయెను. కొద్ది సమయం పిమ్మట పాండవులందరూ భీష్మునిపై పోరాటమునకు ఏకమైరి. ఆ సమయములో అర్జునుడు తనను ఎదురించుటకు దుర్యోధనుడు పంపిన 25,000 రథయోధులను సంహరించెను. ఈ చివరకు సూర్యాస్తమయం ఆరంభమవ్వగానే భీష్ముడు అలసిన గుర్రాలను చూచి కౌరవ సైన్యమును విరమింపవలసినదిగా ఆజ్ఞాపించెను. ఆ రోజు అందరూ తీవ్ర భయాందోళనల నడుమ జరిగిన ఘోర యుద్ధముతో అందరూ మిక్కిలి అలసి ఉన్నందున విశ్రాంతి కొరకు యుద్ధమును నిలిపివేయుట ఇరు సైన్యాలకు సంతోషమును కలిగించెను. ఇంతటితో మనము భీష్మ పర్వంలో 3వ భాగంలో 5వ రోజు వరకు చెప్పుకున్నాం. అయితే 6వ రోజు ఏం జరిగిందో భీష్మ పర్వం 4వ భాగంలో చెప్పుకుందాం.